సో ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ అయితే చూసారు కదా. సో సేమ్ అదేవిధంగా మీరు కూడా మీకు నచ్చిన ఫొటోస్ అండ్ మీకు నచ్చిన మ్యూజిక్తో సో అటువంటి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అనేది మీ మొబైల్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో మీరు ఈ వీడియోని ఎడిటింగ్ చేసుకుంటే మీకు అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. సో మీరు అలర్ట్ మోషన్ యాప్ని ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఈ వీడియోని ఎడిటింగ్ చేసుకోవడానికి మీకు ఒక ప్రాజెక్ట్ లింక్ అయితే కావాల్సి ఉంటుంది. సో ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను, ఒకసారి అక్కడ నుంచి చెక్ చేసుకోండి. సో మీకు ఒక ప్రాజెక్ట్ అయితే ఉంటుంది, ఇది ఫ్రీ అయితే కాదు. సో మీరైతే పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో ఈ విధంగా మీకు డీటెయిల్స్ అయితే ఉంటుంది. తర్వాత మీరు పేమెంట్ చేసిన తర్వాత జస్ట్ ఈ లింక్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో మీకు మీ అలర్ట్ మోషన్లోకి ఒక ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ ప్రాజెక్ట్ అనేది డైరెక్ట్గా మీ అలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో మనకు ఆ ప్రాజెక్ట్ అనేది మన అలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. జస్ట్ మీరు అక్కడ మీ ఫొటోస్ నేమ్స్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఈ విధంగా ఇంపోర్ట్ పర్సంటేజ్ చూపిస్తుంది కదా ఈ విధంగా. సో ఇది నేను స్కిప్ చేసి చూపిస్తాను చూడండి. సో మీకు ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ప్రాజెక్ట్ మొత్తం అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మీరు. సో ఈ విధంగా అయితే మీ అలర్ట్ మోషన్లోకి నేను ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం ఈ విధంగా మీకు అయితే వచ్చేస్తుంది. జస్ట్ మీరు ఇక్కడ మీ ఫొటోస్ నేమ్స్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీరు ఏం చేయనవసరం లేదు. స్టార్టింగ్కి వచ్చేద్దాం, స్టార్టింగ్ నుంచి చూద్దాం. సో ఫస్ట్ ఈ విధంగా గణేష్ ఇంట్రో రావడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్లో వచ్చేసి ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను మల్లెలాస్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని చెప్పేసి సర్నేమ్ ఇచ్చాను. సో మీరైతే మీ సర్నేమ్ని యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మల్లెలాస్ ప్లేస్లో కింద లేయర్స్లో మల్లెలాస్ అనే టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత నేను ఎగ్జాంపుల్ ఇక్కడ చింతలాస్ అనేసి ఇస్తున్నాను. మీరు ఏదైతే వెడ్డింగ్ ఉంటుందో సో మీ సర్నేమ్ని ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మహేష్ అండ్ అశ్విని అని చెప్పేసి ఇక్కడ బ్రైడ్ ఫోటో అలాగే నేమ్స్ అయితే ఇచ్చాను. మీరు ఇక్కడ నేమ్స్ చేంజ్ చేయడం కోసం మహేష్ అండ్ అశ్విని అనే లేయర్ని సెలెక్ట్ చేయండి. కింద ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి సో ఇక్కడ నేను మహేష్ ప్లేస్లో ఎగ్జాంపుల్ నేను రవి అనేసి అంటున్నాను. నెక్స్ట్ అశ్విని ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ అని ఏదన్నా ఒక నేమ్ తీసుకుంటున్నాను, రమ్య అని తీసుకున్నాను. మీరు ఎవరిదైతే వెడ్డింగ్ ఉంటుందో వాళ్ళ నేమ్స్ని ఈ విధంగా మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఫోటో చేంజ్ చేయడం కోసం గ్రూప్ అండ్ మాస్క్ 1 అనేసి ఉంది కదా. సో మీరు ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్ 1 అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్ అనే ఆప్షన్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కపుల్ ఫోటో ఉంది కదా. సో దీన్ని సెలెక్ట్ చేసి పైన మీరు డిలీట్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే ఫోటో డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడైతే ఏదైతే వెడ్డింగ్ ఉంటుందో వాళ్ళ ఫోటోని మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఫోటోని అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఏదైతే వెడ్డింగ్ ఉంటుందో వాళ్ళ ఏదైనా ఒక ఫోటోని అయితే మీరు యాడ్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఏదైనా ఒక ఫోటోని అయితే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎగ్జాంపుల్గా ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కూడా ఎవరైతే వెడ్డింగ్ ఉంటుందో వాళ్ళ ఫోటోని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఫోటోని ఈ విధంగా రైట్ లాస్ట్లో పట్టుకొని ఈ విధంగా కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీ ఫోటో అనేది ఈ విధంగా జూమ్ అయితే చేసుకునేసేయండి. సో కరెక్ట్గా ఆ ఆప్షన్లోకి ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత మన ఫోటో అయితే ఇక్కడ చూసుకోవచ్చు రీప్లేస్ అయిపోయింది ఇక్కడ. సో రీప్లేస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వచ్చినట్టయితే ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక గ్రూమ్ ఫోటో అలాగే నేమ్స్ ఇచ్చాను. ఇక్కడ గ్రూమ్ కింద మహేష్ అని చెప్పేసి మహేష్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రవి అంటున్నాను. సో మీరు కూడా ఎవరైతే వెడ్డింగ్ ఉంటుందో ఆ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. అలాగే కింద పేరెంట్స్ నేమ్స్ ఇచ్చాను సన్ ఆఫ్ అని చెప్పేసి. సో ఈ లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి ఇక్కడ పేరెంట్స్ నేమ్స్ని కూడా మీరు ఎడిట్ చేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. సో ఇందాక చేసిన ప్రాసెస్ విధంగానే గ్రూప్ అండ్ మాస్క్ 2లోకి వెళ్ళి ఫోటోని కూడా మీరు చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్లోకి వచ్చినట్టయితే ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్ 3లోకి వెళ్ళి ఫోటోని చేంజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ గ్రూప్ అండ్ మాస్క్ 3ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. సో మీరు ఈ ఫోటోని డిలీట్ చేయొచ్చు లేదా రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. ఫోటోని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మీ ఫోన్లోని మీడియా రావడం జరుగుతుంది. ఇక్కడ ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని సో జస్ట్ మీరు పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఫోటో యాడ్ అయిపోతుంది. సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫోటోని సెలెక్ట్ చేసి కరెక్ట్గా స్ప్లాష్లో వచ్చేటట్టు ఈ విధంగా సెట్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. సో మనకు ఆ ఫోటో కూడా చేంజ్ అయిపోతుంది ఈ విధంగా. సో ఫోటో చేంజ్ అయిపోయింది. ఇదే విధంగా మీరు సో ఇక్కడ బ్రైడ్ నేమ్స్ అలాగే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ అశ్విని లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అశ్విని ప్లేస్లో రమ్య అనేసి అయితే పెడుతున్నాను. సో మీరు ఎవరైతే వెడ్డింగ్ ఉంటుందో వాళ్ళ నేమ్స్ని యాడ్ చేసుకోండి. అలా కింద పేరెంట్స్ లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ పేరెంట్స్ నేమ్స్ని మీరు యాడ్ చేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. నెక్స్ట్ స్టెప్లో చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ ఇక్కడ సుముహూర్తం అని చెప్పేసి
ఒక డేట్ మెన్షన్ చేశాను. కింద లేయర్స్లో మీరు డేట్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 23 ప్లేస్లో 24 అని ఎడిట్ చేశాను. ఆగస్ట్ నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రైడే ప్లేస్లో సాటర్డే అంటున్నాను. సో మీరు ఎవరిదైతే వెడ్డింగ్ ఉంటుందో ఆ డేట్ని ఎంటర్ చేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. సో నెక్స్ట్ స్టెప్లో రిసెప్షన్ డేట్ అండ్ టైమింగ్ ఉంటుంది. కింద డేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 21 అంటున్నాను. మీరు ఏదైతే డేట్ ఉంటుందో ఆ డేట్ని సెలెక్ట్ చేసి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ థర్స్డే ప్లేస్లో నేను ఎగ్జాంపుల్గా ఫ్రైడే పెడుతున్నాను. సో మీరు ఏదైతే డేట్ ఉంటుందో ఆ డేట్ని ఎంటర్ చేసుకోండి. సో నెక్స్ట్ అడ్రస్ ఉంటుంది వెన్యూ అనేసి కింద టీటీడీ అని ఇచ్చాను. ఆ లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీ అడ్రస్ని యాడ్ చేసుకొని పైన టిక్ మార్క్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. సో నెక్స్ట్ స్టెప్లో ఇన్వైటెడ్ బై అని చెప్పేసి గ్రూమ్ పేరెంట్స్ నేమ్స్ యాడ్ చేశాను. మీరు కింద లేయర్స్లో గ్రూమ్ పేరెంట్స్ నేమ్స్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి వాళ్ళ నేమ్స్ని ఇక్కడ ఎడిట్ చేసుకోండి. పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ ఫైనల్గా మనకు సేవ్ ద డేట్ అని చెప్పేసి ఒక డేట్ అయితే ఇచ్చాను. సో 23 అనేసి ఉంటుంది లేయర్స్లో. సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ మీ డేట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ 24 పెట్టాను. సో పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసేయండి. వీడియో మొత్తం కంప్లీట్ అయింది. సో దీనికి నేను ఒక సాంగ్ యాడ్ చేశాను. మీరు సాంగ్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు కింద లాస్ట్లో ఈ విధంగా సాంగ్ మ్యూజిక్ సింబల్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ లేయర్ని సెలెక్ట్ చేసి పైన డిలీట్ సింబల్ మీద ట్యాప్ చేస్తే డిలీట్ అయిపోతుంది. మీకు నచ్చిన సాంగ్ యాడ్ చేయడం కోసం ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆడియోలోకి వెళ్ళి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకు కొత్త సాంగ్ యాడ్ అయిపోతుంది. దీన్ని లాస్ట్ వరకు వచ్చేసి మీరు ఇక్కడ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ 50 సెకండ్స్ దగ్గరకు వచ్చేసి మీరు సాంగ్ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ పార్ట్ ట్రిమ్ చేసేయండి. సాంగ్ అనేది అక్కడ వరకు కట్ అయిపోతుంది. సో ఇప్పుడు వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయింది. దీన్ని సేవ్ చేయడం కోసం ఒకసారి మీరు బ్యాక్ వస్తే రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఒక యారో ఉంటుంది, రైట్ యారో. దీని మీద ప్రెస్ చేసి వీడియో రెజల్యూషన్ 1080 ప్రెస్ చేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేస్తే సో ఈ % అనేది 100 వరకు వచ్చిన తర్వాత మనకు సేవ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది.